1,00,000 కోట్ల అవినీతి అంటూ 1,00,000 సార్లు చెప్పారు. కాళేశ్వరం కుంగిపోయిందంటూ ప్రచారం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలంటూ ఆరోపించారు. ఈ ఫార్ములా కేసులో అరెస్టు తప్పదు అంటూ హెచ్చరించారు. గవర్నర్ అనుమతి ఆలస్యం అంటూ కబుర్లు చెప్పారు. ఆరోగ్య శాఖకు అనారోగ్యం అంటూ కట్టుకథలల్లారు. దీంతో ప్రజాపాలన ఆశించిన జనం కాంగ్రెస్ కు జేజేలు పలికారు. కానీ పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఒరిగిందేం లేదు. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. డెవలప్మెంట్ కు అడుగడుగునా బ్రేకులు వేస్తున్నాయి. కాంగ్రెస్ నాడు చెప్పిందేంటి, నేడు చేస్తోందేంటి? ఆరోపణలు, నిజాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సాగునీటి ప్రాజెక్టులో కరప్షన్, విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్లు, ల్యాండ్, శాండ్, లిక్కర్ స్కామ్లు, అటు సీఎంఆర్ఎఫ్ కుంభకోణం, ఇటు డ్రగ్స్ కేసుల గందరగోళం. విమర్శలు సరే, విచారణ ఎక్కడా? సర్కారు మీదే, ఆఫీసర్లు మీ వాళ్లే. ఎందుకు ఈ మౌనరాగం? ప్రత్యర్థులపై కావాలనే బట్ట కాల్చి మీదేశారా? అసత్య ఆరోపణలు చేసి గద్దెనెక్కారా? బాంబులు పేల్తాయన్నోళ్లు భయపెడుతున్నారా? ఇవే ప్రశ్నలు సామాన్య ప్రజానీకంలో వినిపిస్తున్నాయి. తెలంగాణ పాలకులను కలవరపెడుతున్నాయి. విపక్షాలపై ఆరోపణలు చేస్తూనే ఏడాదిన్నర కాలం వెళ్లదీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ఆరోపణలపై ఇప్పుడు అడుగు ముందుకు పట్టడం లేదు. ఏ ఒక్కరిని జైల్లో వేయలేదు. ఏ అంశంపై నిజాన్ని నిగ్గు తేల్చలేదు. కానీ రాజకీయం చేస్తూనే ఉన్నారు. మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. మార్పు కోసం జనం చెయ్యెత్తి జై కొట్టినా పాలకుల్లో మార్పు రావటం లేదు. ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నారన్నట్టుగా పాలన మారిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సమస్యల సుడిగుండంలో తెలంగాణ కొట్టుమిట్టాడుతోంది. పాలకులు అభివృద్ధిపై అస్సలు దృష్టి పెట్టడం లేదు. పదవుల కోసం కొట్టుకుంటున్నారు. అభివృద్ధి ఆగడంతో సామాన్యుడే సమిధగా మారుతున్నాడు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు నీటి ఎద్దడి దడ పుట్టిస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాత ఆగమాగమైపోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం పాతాళానికి పడిపోతోంది. ఐటీ ఉద్యోగాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. పెద్ద కంపెనీలు విస్తరించడం లేదు. అందుకు కారణం ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం కనిపించకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు. నమస్కారం అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. సో కైలాష్ నేత గారు, అర్థమైపోయింది నా క్వశ్చన్ ఏంటో. సో 1,00,000 కోట్ల అవినీతి అని 1,00,000 సార్లు చెప్పుంటారు. తర్వాత ఇదిగో అరెస్ట్, అక్కడ అక్రమాలు జరిగాయి, ఇక్కడ అవినీతి జరిగింది, ఇంకేముంది మేము వచ్చేస్తాం, ప్రతి ఒక్కళ్ళని అవినీతికి పాల్పడిన వాళ్ళందరినీ జైళ్లలో వేసేస్తాం, జైళ్ళన్నీ ఈ అవినీతి ఆక్రమణదారులతో నిండిపోతాయి అన్న కలరింగ్ ఇచ్చి ఈ రోజు విచారణ ఎక్కడ, ఏం జరుగుతోంది? కాళేశ్వరం నుంచి కరెంట్ వరకు ఇన్ని అక్రమాలు జరుగుతున్నా మరి ఎందుకు 16 నెలలు దాటింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఎక్కడ ఆగింది మీ విచారణ? ఏం జరుగుతోంది? నమస్కారం. ప్యానల్ ఉన్న మీకు, పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రేక్షకులకు, రాజనూసి యాజమాన్యానికి అందరికి కూడా నమస్కారం. ఇప్పుడే అలసి సొలసి ఏదో విశ్రాంతి తీసుకుంటున్నాం, సన్న బియ్యంతో ప్రజలలో కొంత మంచి పేరు వస్తుంది అని మేము కొంత ఆశిస్తున్నాం. ఈ సందర్భంలో అంటే నేను జనరల్ గా మాట్లాడుతున్నా. అయితే ఏదో అలసి మేము ఏదో చెట్టు కింద, తాడి చెట్టు కింద కూర్చుంటే వచ్చి మళ్ళీ వచ్చి పడ్డట్టుగా మీరు చాలా పెద్దవి నా ముందర పెట్టారు. అయినా నా బాధ్యతగా డెఫినెట్ గా మీరు రేజ్ చేసినటువంటి అంశాలని, ప్రజల్లో ఉన్నటువంటి అపోహలని డెఫినెట్ గా నేను తొలగించాల్సిన బాధ్యత నాది. 100% ప్రభుత్వంలో ఉన్న వాళ్ళగా మేము ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదో 17 నెలల కాలంలో ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. గత ప్రభుత్వంలో మేము ఏదైతే ఆరోపణలు చేసి ప్రజల ముందుకు ఒక ఎజెండాతో రావడం జరిగింది. డెఫినెట్ గా అది కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానివల్లనే ఇవాళ మేడిగడ్డ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయి అని చెప్పేసి కోచ్ కమిషన్ అయితే వేసినామో అది చివరి దశకు వచ్చింది. అది డెఫినెట్ గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రెండో విషయం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే చాలా మంది విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రప్పించి హైకోర్టు సూచనల మేరకు వాళ్ళకు ఏ రకంగా అయితే చట్టం ముందుకు పోవాలో ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. ఇక రెండో విషయం, విద్యుత్కు సంబంధించి కూడా ప్రభుత్వం డెఫినెట్ గా ఎంక్వైరీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నది. దానిలో ఒప్పందాలలో చేతులు మారినాయి. దాని ద్వారా సమాజానికి తర్వాత ప్రభుత్వానికి నష్టం జరిగింది అనేది మా ప్రభుత్వం భావన. అది సమాజంలో ఉన్నటువంటి భావనను తొలగించడానికి ముందుకు పోతా ఉన్నాం. ఇక మీరు చెప్తున్నది ఏంటంటే ఇవాళ మేమేదో కావాలని చెప్పేసి ఆరోపణలు చేసి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మూలకు పడేసినటువంటి ప్రశ్నలు మీరు ఉటంకించారు. 100% అది
అబద్ధం. ఎందుకంటే మా ప్రభుత్వము ఇవాళ ఎవరికి వ్యతిరేకంగానో ఒకరి మీద పగ తీర్చుకోవడానికో లేదా రాజకీయ లబ్ధి కోసమో ఇవాళ మేము ఎంక్వైరీ చేస్తలేం. 100% చట్టం లోపల జరిగినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి అది ధరణి పేరుతోటి జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, లేదా మరి గొర్రెల స్కామ్ లో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అదేవిధంగా చేపలకు సంబంధించినటువంటి ఏదైతే కుంభకోణం జరిగిందో వాటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతి అంశం కూడా ముందుకు పోతా ఉంది. ఇది చూసి చూడనట్టు లేకపోతే తెర వెనుక మరొక ఒప్పందమో మేము చేసుకోలేదండి. డెఫినెట్ గా వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారి పాలన మొదటి రోజే చెప్పడం జరిగింది, 100% ఈ ప్రభుత్వము ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్నాము. ప్రజల బాధలు కానీ కష్టాలు కానీ ఏదన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్కి వచ్చి మీ యొక్క వినతులు కానీ లేకపోతే సమస్యలు కానీ మాకు చెప్పొచ్చు. మంత్రులు అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ముఖ్యమంత్రిని ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పటి వరకు నేనొక్కనండి 100 సార్లు కలిసిన ముఖ్యమంత్రిని. ఇవాళ ఇటువంటి స్వేచ్ఛ ఇవ్వగలిగినామంటే దీనికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క పారదర్శకతలో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి పాలన కొనసాగుతా ఉంది. ఇందులో మీ తన అనేటువంటి భేదాభిప్రాయం లేదు. ఈ రేస్ కు సంబంధించి ఏదైతే మనం ఫార్మ్ ఉందో అది ఎంక్వైరీ నడుస్తా ఉంది. అది ఎంక్వైరీ దశలో ఉన్నప్పుడు మనం మాట్లాడలేము. ఏమైంది, ఎందుకైంది, ఎట్లా అయింది అనేటువంటి అధికారులు తెలుస్తారు. ఎందుకు ఫెమా ఉల్లంఘన జరిగింది, డబ్బులు విదేశాలకు తరలించబడ్డాయి, తర్వాత కేబినెట్ అప్రూవల్ జరగలేదు, ఇవన్నీ జరిగిన స్పష్టంగా కనబడుతున్నాయి కదా. ఇటువంటి వాటిని కూడా మేము ఎంక్వైరీ చేయలేదని మా మీద నిందారోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది ప్రతిపక్షాలను నేను కోరుకుంటున్నా. కైలాష్ గారు, ఏడాదిన్నరగా ఇదే మాట చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు మీరు చెప్పేటువంటి స్టేట్మెంట్స్ వరకు కూడా విచారణ కొనసాగుతుంది, విచారణ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు సాగుతోంది అది మేడం. ఇప్పుడు ఎంక్వైరీ అనేది మీరు మేము నిర్దేశించేది కాదు కదా. ఒక జడ్జి స్థాయి ఉన్న వాళ్ళకి మనం వాళ్ళని ఎంక్వైరీ కమిటీ చైర్మన్ గా వేసి వాళ్ళకి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ అనుభవంతో అధికారులతో ఉన్నటువంటి సమాచారం ప్రభుత్వం క్రోడీకరించుకొని ముందుకు పోతుంది. దాంట్లో మనము డెడ్ లైన్ పెట్టి ఈ రోజే కావాలి రేపే కావాలని మనం చెప్పజాలం కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం తన పని చేస్తూనే ఉంటది, చట్టము తన పని 100% చేస్తుంది కదా. చేయకుండా ఎక్కడ మేము ఎవరిని వదిలేయలేదు, ఇప్పుడే మేము క్లీన్ చిట్ ఇవ్వడానికి వీలు ఉండదు కదా. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇది కావాలని రాజకీయంగా బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని మేమేదో ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతుంటే కట్టెబెట్టి ముందుకు ఇవాళ ఏం చేస్తారో కనపడతలేదా. ఏఐ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి జరగని దాని అభూత కల్పనతో ఏనుగులు పులులు హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయని అభూత కల్పన చేసేసి ప్రపంచాన్ని నమ్మించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం. ఏమండి, ప్రజల సంక్షేమం కొరకు మీరు 50,000 కోట్ల రూపాయల భూమిని అమ్మిరు కదా. మేము కేవలం ఒక చెట్టు కొట్టేసాం, 193 చెట్లు కొట్టామని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చినాం. మేమేం దాంట్లో ఏం చేస్తాం, 123 ఎకరాలలో ఇప్పటికే దాన్ని క్లీన్ చేసేసి ఓ 50,000 కోట్ల పెట్టుబడితోని ఒక 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని తీసుకున్నామని నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారు చెప్పినారు కదా. ఇది ప్రభుత్వం యొక్క సంకల్పం. అందులో మేము అమ్మలేదు దాన్ని. చేసిన పనికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కదా. మేడం నేనేమంటున్నా, సుప్రీంకోర్టు ఏ విషయంలో చేసింది, పర్యావరణ అనుమతులు తీసుకున్నారా, చెట్లు ఎందుకు కొట్టేసారు, మీ భూమి కాదు అని మేము చెప్పలేదు అన్నది. అందులో అక్కడ ఈ భూమి మీది కాదు, దాని మీద మీకు హక్కులు ఉన్నాయి, అమ్ముతుండ్రా కొంటుండ్రా, ఈ విషయం గురించి అడగలేదని సుప్రీంకోర్టు చెప్పింది. మీకు ఇన్ఫర్మేషన్ కొరకు చెప్తున్నా. కాబట్టి అక్కడే జైలు కడతానని చెప్తోంది సుప్రీంకోర్టు. మేడం, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ దేశ పౌరుల మనందరం తలంచాల్సిందే. కాబట్టి జరిగినటువంటి దాంట్లో మేము సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే అభూత కల్పనతో ప్రభుత్వాలని బదనాం చేసే కార్యక్రమంలో వాళ్ళు సక్సెస్ అయి ఉండవచ్చు, కానీ ప్రభుత్వం భూములు అమ్మలేదే. ఒక కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఏ రకంగా పోస్ట్ చేస్తారండి? ఈ దేశానికి ఒక కేంద్ర కేబినెట్ మంత్రి కదా. ఇప్పుడు మనము ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు పనిచేసుకుంటూ పోతాయి. అన్ని రాజకీయ లబ్ధి కోసమే మేము అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో అది మంచిది కాదు. మీ ప్రభుత్వాలు మీ కూడా ఉంటాయి, మావి కూడా ఉంటాయి, కానీ కావాలని వాళ్ళ కుట్రతోటి ఆ కృత్రిమమైనటువంటి మేధస్సును సృష్టించి ఏదో పులులు వచ్చి అక్కడ తిరుగుతున్నట్టు, ఆ ఒంటెలను మేము చంపేసినట్టు, పూర్తి చేస్తున్నట్టు ఏనుగులు ఉన్నాయండి గచ్చిబావులా. ఇది ఎక్కడ వింటున్నాం అండి? ఇది కదా మేము అడిగేది. అందువల్ల ఇవాళ ప్రభుత్వం 100% ఈ రాష్ట్రంలో ఏ ఆస్తులు కానీ మరొకటి కానీ మేము అమ్మడానికి సిద్ధంగా లేమండి. దాంతో మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం, తద్వారా వచ్చినటువంటి డబ్బు ద్వారా రైతు బంధు, సామాజిక సంక్షేమానికి తీసుకుపోవడం, రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్ని మరింత అభివృద్ధి చేసి ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయ పెరుగుదల కోసం ప్రయత్నమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే తప్ప ఇందులో ఇంకా దానికి వేరే అటువంటి ఆలోచన లేదండి. ఓకే ఫైన్ నరేష్.
నరేష్ గారు, చిన్నాభిన్నం చేసిన పార్టీనే బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు తెలంగాణని. అయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తెలంగాణకు ఒక జల విప్లవంగా చెప్తూ ఉంటారు. మరి అలాంటి అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి ఈరోజు మేడిగడ్డ అక్కడ చూసాం మనం, స్తంభాలు కుంగిపోవడం కావచ్చు, ఇవన్నీ అక్కడ పైగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది కూడా మనం విన్నాం. సో ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ నిరాధార ఆరోపణలు, ఏవైతే అక్రమాలు జరిగాయని వాళ్ళు అంటున్నారు, ఇవన్నీ కూడా ఎటువంటి బేస్లెస్ కామెంట్స్ గా మీరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు వరకు విచారణ జరుగుతుంది, దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నిజంగానే కాంగ్రెస్ బట్టకాల్చి బీఆర్ఎస్ నేతల మీద వేస్తోందా? ఇవి అలాగే చూస్తున్నారా మీరు? ఇంకా ఇప్పుడు 95,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అంటే మొత్తం ప్రాజెక్టు మొత్తమే అవినీతి జరిగినట్టుగా చూపించారు. ప్రజలకు అర్థమైంది కదా. నెక్స్ట్ మేడిగడ్డ అనే చిన్న దాంట్లో ఒక భాగమైనటువంటి అంటే చెప్తా ఉన్నారు. కానీ అదే ముఖ్యమంత్రి గారు వచ్చి హైదరాబాద్ సాగునీరు మలన సాగర్ తీసుకొచ్చేస్తాము అని చెప్పి ప్రణాళిక రచిస్తా ఉన్నారు. మరి మలన సాగర్కి ఏ రకంగా నీళ్ళు వచ్చినాయి? మరి ఉన్నటువంటి వాటిలో అన్ని ఏ రకంగా నిండుతా ఉన్నాయి? మీరు కేవలం ఎత్తిపోతలోనే ఆపి 1,000 ఎకరాలను ఈరోజు పంట ఎండిపోయేదానికి మీరు కారకులయ్యారు. అంటే ఎంతసేపటికి కూడా ఈరోజు పచ్చగా కనబడితే కేసీఆర్ గుర్తొస్తున్నారు. ప్రజాపాలన అనే పేరు మీద ఈరోజు కేసీఆర్ పేరు అంటే పేరు మాపడానికి ఏదో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చేపించారు. ప్రజలు చురుకన అయిపోయారు కదా. ఈ రోజు వరకు 16 నెలల కాలంలో ఎన్ని ఆరోపణలు చేశారు రోజా గారు? మీరు చూసారు కదా. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, ప్రతి ఒక్క హరీష్ రావు గారి మీద, ప్రతి ఒక్క నాయకుల మీద ఈ రోజు ఆరోపణలు చేశారు. ఏదొక్కటైనా సాధ్యమైందా వాళ్ళు నిరూపించడానికి? మేము బాజాప్తగా రెడీగా ఉన్నాం, ఎక్కడికైనా బహిరంగ చర్చ సిద్ధమని చెప్పినాం. వారు ఏదైతే మాట్లాడారో అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పినాం. ఏదైతే వారు ఈ కార్ రేసింగ్ లో మాట్లాడుతూ ఉన్నారో అసెంబ్లీలో మేము కూర్చుంటాం, మీరు ఎంతసేపు మాట్లాడితే మేము ప్రధాన సమాధానం చెప్తామంటే దాని చర్చ కూడా రానేటువంటి పరిస్థితి మనం గతంలో చూసినాం. అంటే ఎంతసేపటికి వాళ్ళు ఆరోపణలు చేసి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలని అమలు చేయకుండా పక్కకు జరిపేసి పోదామంటే ఈరోజు ప్రజలకు ఎందుకు అర్థంగా చెప్పండి. ఈ రోజు వరకు కూడా 6 గ్యారంటీల అమలు ఎక్కడ పక్కకు పోగా కనీసం అడిగితే వాటి మీద రెస్పాన్స్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి మొత్తం దివాలు తీసింది అని ఒక ముఖ్యమంత్రి జాతీయ ఛానల్లో మీడియాలో మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఎక్కడ ఉంటాయి? ఏ రకంగా ఉంటాయి? మీరు బాగు చేయాల్సినటువంటి ప్రభుత్వాలే ఈ రోజు మా రాష్ట్రం ఏమీ లేదు, మమ్మల్ని చూసి ఎవడు అప్పు ఇయ్యట్లేడు అని చూసేటువంటి పరిస్థితి చూస్తే ప్రజలు ఈరోజు నవ్వుకుంటా ఉన్నారు. మీకు పరిపాలన చేత కాదు, మీకు అవగాహన లేదు, పైగా అహంకారం ఉంది. అవగాహన లేకపోవడం కాక అహంకారంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. హైడ్రా పేరు మీద ప్రజలు హింసిస్తా ఉన్నారు, లగచర్ల బాధితులు హింసించారు, రైతులు హింసిస్తా ఉన్నారు. ఈ రకంగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పోతా ఉంటే దేశంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంటది, డెఫినెట్ గా అది అడ్డుకుంటది. దానికి ఉదాహరణ సుప్రీంకోర్టు వేసిన మూటకెళ్ళిందండి. వీరు ఇష్టానుసారంగా 1,000 ఎకరాలు 400 ఎకరాలు 100 ఎకరాలు మొత్తం మటుమాయం చేసేసి 190 చెట్లు కొట్టినామంటే ఇంకా అంతకంటే ఎక్కువ జోక్యం చెప్పండి. ఆడ విజువల్స్ ఉన్నాయి, మీడియా ఉంది, మీడియా తీసుకున్నటువంటి డ్రోన్ షాట్స్ ఉన్నాయి. 190 చెట్లు మాత్రమే కొట్టినటువంటి పరిస్థితి అంటే ఇంకా అంతకంటే జోక్యం కనబడుతుందా మనకు? అయినా చూపించారు. ఈ రోజు సుప్రీంకోర్టుకు ఎంత అవగాహన లేకపోతే అంత పెద్ద మాట మాట్లాడుతండి. ఈ రోజు ఒక్క సుప్రీంకోర్టు అనేది ఒక ముఖ్యమంత్రిని ఇన్నిసార్లు మందలించడం దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద చేయలే. ఇది మొదటిసారి ముఖ్యమంత్రి చేశారు. గతంలో స్పీకర్ విషయంలో కూడా అదే రకంగా మాట్లాడారు. ఎవరు రాజీనామా చేసినా ఇక్కడ ఎలక్షన్ రావని చెప్పి. అంటే స్పీకర్ నిర్ణయాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు నిన్ను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే మాట్లాడుకున్నటువంటి దాన్ని ఏమని చెప్పండి. సుప్రీంకోర్టు నుంచి ఈ రోజు ఖండించినటువంటి వ్యాఖ్యలని, ఖండించినటువంటి మాటలని ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా అర్థం చేసుకోకుండా తన ఒంటెద్దు పోగొడుతూ నేను ఏది పట్టుకుంటే అది నేను రాజుని ఈ రాష్ట్రానికి అని చెప్పి, లేదా ఇంకా 15 నేనే రాజుని, లేదా 15 నేనే ముఖ్యమంత్రి అని చెప్పి తనలో తన ఊహించుకుంటూ తన అహంకారంతో ఇష్టానుసారంగా పోతా ఉంటే న్యాయ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా అడ్డుకున్నది. దీన్ని అందరం కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఇది నిజంగా ప్రకృతి ప్రేమికుల విజయం. ఇది ఒకే కాదు, మేము మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. కేటీఆర్ గారు కూడా అదే మాట చెప్పారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన ప్రకృతి ప్రేమికుల విజయం. ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భంలో అందరూ ఏకతాటిపైకి వస్తారు, ఏకతాటిపై నిలబడతా అని చెప్తా ఉన్నాం. ఇంకొకటి, అక్కడ భూములు నమ్మి ఏదో మ్యూచువల్ ఫండ్లు పెడతా అంటున్నారు. మరి 10,000 కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బాండ్ల పేరు మీద తీసుకొచ్చారు కదా అదే భూమి మీద. మరి 10,000 కోట్లు ఎక్కడ మ్యూచువల్ ఫండ్లు పెట్టారు మేడం రోజా గారు? ఆ 10,000 కోట్ల రూపాయలు ఎక్కడ మ్యూచువల్ ఫండ్లు పెట్టారో కూడా కైలాష్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. పెట్టినటువంటి 1,58,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. అప్పుడు ఎక్కడ మ్యూచువల్ ఫండ్ లో పెట్టి దాని ఆదాయాన్ని ప్రజలకు పంచుతారో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. మీరు ఇచ్చినటువంటి హామీలో రైతు భరోసా లేకుండా ఈ రైతు
బంధుని తీసేసి రైతు భరోసాను పెట్టి రైతుకు నాట్లకు రావాల్సినటువంటి రైతు బంధుని ఓట్లు వచ్చినప్పుడు వేస్తా ఉంటే ఈ రోజు ప్రజలంతా ఎట్లా మిమ్మల్ని హర్షిస్తారు, ఎట్లా స్వాగతిస్తారు, మేము మీ పార్టీ మంచిగా చేస్తుందని చెప్పి ఏ రకంగా అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ కాంగ్రెస్ పాలన మళ్ళీ ఎక్కడ మారలేదు, మళ్ళీ గతంలో ఉన్నటువంటి అదే రకంగా ఉంది తప్ప ఎక్కడ కూడా మార్పు జరగని చెప్పి ప్రజలంతా విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు లభిస్తా ఉంది. రైట్ అండి. వెంకటరెడ్డి గారితో పడతాం. వెంకటరెడ్డి గారు, ఎందుకు సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా కాంగ్రెస్ ఏదైతే ఆరోపించిందో అక్రమాలు అవినీతి జరిగాయి అని బీఆర్ఎస్ నేతలపైన, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణని అప్పులు కుప్పగా చేసి అక్రమాలతో తమ ఖజానాని, సొంత ఖజానాని నింపుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అని వాళ్ళందరి అంతు తేలుస్తామని చెప్పి సవాళ్లు విసిరినటువంటి కాంగ్రెస్ ఈరోజు ఎందుకు ఇంత అంటే విచారణను వేగవంతం చేయట్లేదు? ఎందుకు? ఇప్పుడు ఒకటే మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా మీరు చాలా విషయాల ప్రస్తావన తీసుకురావడం జరిగినటువంటి మాట వాస్తవం. అన్నిటికీ 100% నిజము. గత ప్రభుత్వంలో అవన్నీ కూడా ఆరోపణలే కాదు, వాస్తవాలు. వాటి మీద ఎంక్వైరీ తీసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్షాన మాట్లాడినటువంటి అన్ని అంశములు, ఇంకా కొన్ని ఏంటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు కానివ్వండి, ఎల్ఆర్ఎస్ కు సంబంధించి 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము వస్తే ఉచితంగా చేస్తామని వాళ్ళు ఏంటంటే డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. కూకటిపల్లి దాటిన తర్వాత 100 ఎకరాల భూమి అక్కడ అప్పుడు కేసీఆర్ పక్కన కూర్చున్నటువంటి ఒక ఎంపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చుంటున్నాడు. ఆయన కోసం జరిగినటువంటి దాని గురించి ఇంకా యాడ్ చేసుకుంటే మనకు కనపడుతున్నటువంటిది. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వము ఏ ఒక్క అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసును కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. కదా 3-4 మాసాలుగా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు వీరి గురించి మాట్లాడడం లేదు. దీని వెనకాల పెద్ద రాజకీయ కుట్ర ఉన్నది. అంటే కాంగ్రెస్ అధికారంలో రావడానికి ముందు 2 సంవత్సరాల లోపల తెలంగాణలో బీజేపీ బలంగా పంచుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 48 సీట్లు కానివ్వండి, మా రఘునందన్ రావు గారు గెలవడం కానివ్వండి, ఈటల రాజేందర్ గారు గెలవడం కానివ్వండి, ఆనాడు మా పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి అక్కడ మరి మాకు బేస్ లేదన్నటువంటి ప్రాంతంలో కూడా 80,000 ఓట్లు రావడం అనేటువంటిది. మేము టీచర్ ఎమ్మెల్సీ నిన్న మొన్న జరిగినటువంటిది కానీ, అంతకుముందు టీచర్ ఎమ్మెల్సీ కానీ బలంగా మేము ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. సరే, రాజకీయంగా మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దానివల్ల కాంగ్రెస్ ముందుకు వచ్చింది అనేటువంటిది మేము మీడియా పక్షానికి చెప్పం, కానీ మాకున్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఆలోచన, వ్యూహము, ఎత్తుగడ అనేటువంటిది మాకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఇన్ని కేసులకు సంబంధించి ఏ ఒక్క కేసు కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఇప్పుడు కైలాష్ గారు అంటున్నారు ఏంటంటే కాళేశ్వరం టైం పడుతుంది, విద్యుత్ శక్తి కొనుగోలు కమిషన్ కు టైం పడుతుంది. సాఫీగా ఉన్నది కదా. ఈ కార్ రేస్ సంబంధించినటువంటిది విదేశీ మారక ద్రవ్యాన్ని అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా బ్యాంకుల ద్వారా డైరెక్ట్ గా ఖాతాలోకి మళ్లించినటువంటి కేసుల లోపల మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేటువంటిది మనం అడుగుతున్నటువంటిది. మరి గొర్రెల పెంపకం సంబంధించినటువంటి కేసులో ఫైళ్లు మాయమైన ప్రభుత్వం మారిన రోజున రాత్రి ఫైల్ లేని మాయనే అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్త. దాన్ని మీరు ఎందుకు టేకప్ చేయలేదు? ఏ ఒక్క చిన్న కేసును కూడా మీరు టేకప్ చేయలేదు కదా. మీరు మాట్లాడుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ రాలేదు, వాళ్ళు రాలేదంటే నేను ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒక అవగాహనతో, అంతర్గత రహస్య అవగాహనతో పనిచేస్తున్నాయి. దీనికి కారణం ఏందో నేను చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉంటే వ్యక్తిగతంగా యాక్షన్ తీసుకోవాలంటే ఉండవచ్చు, నేను కాదనను. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి వాగ్దానం కానివ్వండి, ఆ ఎంక్వైరీలకు సంబంధించినటువంటి చర్యలు, ప్రతి చర్యలు అనేటువంటి దాని మీద గతంలో అనేక 3-4 సంవత్సరాలుగా ఆయన మాట్లాడిన ఆయనకు ఉండొచ్చు. కానీ ఢిల్లీలో ఉండేటువంటి అధిష్టాన వర్గం మీరు కేసీఆర్ ను బతికించుకోవాలా, బీఆర్ఎస్ పార్టీని బతికించుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఖతమైనట్టయితే మనకు కాంగ్రెస్ బీజేపీ పార్టీకి పోటీ జరుగుతుంది. కాంగ్రెస్ కు బీజేపీ పార్టీకి పోటీ పడ్డటువంటి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా మనం ముందుకు రాలేదు. ఏదో 1-2 రాష్ట్రాలు, కర్ణాటకలో అతి కష్టం మీద, హిమాచల్లో మళ్ళీ కూడా మేమే పార్లమెంట్ సీట్లు లోకసభలో మేము గెలవడం జరిగినటువంటిది, లోకల్ బాడీస్ జరిగిన గ్రామ పంచాయతీలో కూడా మేమే రావడం జరిగినటువంటిది. కాబట్టి మనం బీఆర్ఎస్ ఉన్నంత కాలమే మనం మళ్ళీ ఏమన్నా అక్కడ అవకాశాలు ఉంటాయి తప్ప అంతవరకు ఉండవు అనేటువంటిది ఆయన మీద ఒత్తిడి ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, చాలా విషయాల్లో కలిసిపోతారు వాళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించి పార్లమెంట్ సీట్లకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, మరి సీట్ల పెంపుకు సంబంధించి, తగ్గింపుకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు చెన్నై పోయి చట్టాపట్టాలు వేసుకున్నారు. రేపు హైదరాబాద్ లో మళ్ళీ అదే పద్ధతి ఉంటుంది. లిక్కర్ కేసులో మరి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినటువంటి ఆల్ ఇండియా డెలిగేషన్ లో టీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి వాళ్ళ మధ్యన అవగాహన ఉన్నటువంటి వాస్తవం. అంటే ఏమిటి నేను చెప్పదలుచుకున్న పాయింట్ అంటే, మమ్మల్ని అంటున్నారు బీఆర్ఎస్ తో పాటు మాకు ఒప్పందం ఉన్నటువంటిది. బీఆర్ఎస్ పార్టీ బతికినంత కాలము కాంగ్రెస్ కు అవకాశాలు ఉంటాయి అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఖతమైంది అనుకోండి, ఎట్లా ఖతమైంది? లోక్సభ ఎన్నికలు వాళ్ళ రిజల్ట్స్ ఇచ్చినారు, ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయినారు, కాంగ్రెస్ కూడా పోటీ చేసే పరిస్థితి లేకపోయినారు. ఇంత జరిగినా కూడా చాలా మంది మిత్రులు ఏమంటున్నారు వల్ల, మేము బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మిత్రులు అంటున్నారు మా వైపు చూస్తున్నారు ప్రజలండి, మీ వైపు చూస్తున్నారు, ప్రజలు మొన్ననే తీర్పిచ్చినారు, ఆ తీర్పు
రేపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మా కానీ వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ తో మీకు ఎలాంటి ఒప్పందాలు లేవు అని అంటున్నారు కదా, మరి కొంతమంది ఎందుకు సిబిఐ దర్యాప్తుకు ఎందుకు బీజేపీ డిమాండ్ చేయట్లేదు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి వేయట్లేదు అంటే బీఆర్ఎస్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే కదా ఇక్కడ? మేడం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరిమితుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైనా ఒక సుమోటగా కోర్టు ఒకవేళ ఆర్డర్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు జగన్ కేసులో అట్లా జరిగింది, కోర్టు కేసు ఇచ్చింది కాబట్టి మన శంకర్రావు గారు వేసినటువంటి కేసు మీద దాని మీద ఎంక్వైరీ జరిగింది. అట్లనే జరగాల, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రిక్తపూర్వకంగా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ప్రయత్నం జరుగుతున్నట్టు నిన్ను విభేదిస్తలేను, మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నేను అడిగేది ఒకటే, భారతీయ జనతా పార్టీ మరి డికే శివకుమార్ మీద ఈడీలు ఎందుకు దాడులు జరుగుతున్నాయి? బెంగాల్ పోతే అక్కడ ఎందుకు జరుగుతున్నాయి? మేము అక్కడ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నీకు లిఖితపూర్వకంగా ఇచ్చిందా? సో ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా మీరు అపరాయణ తీసుకోవడానికి లేదా బట్టగాల్చి బదనాలు చేయడానికి, కాంగ్రెస్ ని కథం చేయడానికి మీరు ఈడీలను సీడీలను బుల్డోజర్ల రూపంలో తీసుకొచ్చారు. చెట్టు కొట్టేసిన బదనాలు చెప్తున్నాం కానీ దేశ ప్రజల మీద బుల్డోజర్లు. శివకుమార్ కేసు వేరు, ఎంటైర్లీ డిఫరెంట్ కేసు. అది మీరు చేసిన చేయకుండా మనకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలతో ముడిపడి ఉన్నది. వాళ్ళు లిఖితపూర్వకంగా రాష్ట్రం రాసిస్తే మేము సిబిఐ ఎంక్వైరీ రెడీ అని చేస్తున్నప్పుడు డీకే శివకుమార్ మీద చేశారు, ఈడీలు బోడీలు ప్రయోగించారని అంటున్నారు కదా, మరి మీరెందుకు తప్పగా? నేనేమంటున్నా మేడం అంటే ఒక్కటే, వీళ్ళు ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోరు. యాక్షన్ తీసుకోవాల్సిన దర్యాప్తుకి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ కామర్స్ ఉంది, ఎందుకు తీసుకోలేదు? ఈ కార్ రేసింగ్ ఉంది, ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నాను నేను. తీసుకోరు, వాళ్ళు తీసుకోరు, మాట్లాడారు కూడా. వాటి కాలయాపనకు చెప్పడం జరుగుతున్నటువంటిది. ఎందుకంటే అప్పులు చేసినారు, తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షేమంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఉద్యోగస్తులకు సంబంధించి 8,000 కోట్ల రూపాయలు పెన్షన్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకు 5 వాయిదాలు, చరిత్ర నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఎన్నడూ కూడా ఉద్యోగస్తులను ఈ రకంగా మోసం చేసిన పార్టీగా ఈ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి లేదు. ఒక ప్రశ్న, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక మాట గారు, వీరు ఎంతసేపు అయినా ప్రసంగం చెప్పగలరు, ఎంతసేపు అయినా దేశ ప్రజల్ని మాటలతోని ముందుకు తీసుకొస్తారు. ఒకటే ప్రశ్న, సుజనా చౌదరి అని చెప్పేసి దేశాన్ని బ్యాంకులని ముంచిండు, మరి ఎందుకంటే మీ పార్టీలో చేరిన తర్వాత గంగాజలం ఉందా? మీ గంగాజలం ఉందా? అవినీతి కాబట్టి వాళ్ళకి మినహాయింపులు నేను ఒక్క నిమిషం మాట్లాడతా. నేను మీకు బేసిక్ నాలెడ్జ్ కామర్స్ గురించి మీ కాంగ్రెస్ నాయకులకు ఒక్కటి కూడా లేదు. సుజనా చౌదరి బ్యాంకుల్లో అప్పు తీసుకున్న మాట వాస్తవము, బ్యాంకులకు డిఫాల్టర్ అయినటువంటి మాట వాస్తవము. నేనైతే నువ్వైతావు, మీరైతారు, మేడం అవుతుంది. ఆ కేసు వేరండి. బ్యాంకులు వాటి మధ్య ఉండేటువంటిది అవినీతి కాదది. అంటే ఎగ్గొట్టినటువంటి పరిస్థితుల అవినీతి కింద వస్తే రావచ్చు, పరిస్థితి వేరు. కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది డైరెక్ట్ గా లేదు. ఆ బ్యాంకుల రెగ్యులేషన్ ప్రకారంగా ఏ యాక్షన్ తీసుకుంటారు అనేటువంటిది మనకున్నది, అంతేగాని దానికి మాకేం సంబంధం అండి? రామోహన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నింటిపైన కూడా ఖచ్చితంగా మేము ఎవరైతే వీటికి పాల్పడ్డారో వాళ్ళ పని పడతామని అవి కూడా చెప్పినటువంటి మాట వాస్తవం. కానీ ఈ రోజు వరకు దానిపైన విచారణ చేస్తూనే ఉన్నామని చెప్తున్నటువంటి మాట కూడా మనం విన్నాం. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా లోపాయికారి ఒప్పందం, ఎందుకంటే బీఆర్ఎస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాంగ్రెస్. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బీజేపీని ఎదుర్కోలేకపోతోంది కాంగ్రెస్. అందుకోసమని మనకి ఇక్కడ బీఆర్ఎస్ ని ప్రొటెక్ట్ చేసుకొని దాని ఎగ్జిస్టెన్స్ ని కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఇటువైపు ఏమో వీళ్ళు ఎందుకు మరి సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు అని అంటే వీళ్ళిద్దరూ ఒకటి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సో మొత్తానికి అసలు ఏం జరుగుతుందంటారు పార్టీల మధ్య? రోజా గారు, మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, కైలాష్ నాథ్ గారికి, నరేష్ గారికి, మన రాజనీష్ ప్రేక్షకులకు నమస్కారం. అందరూ ఏం లేదు, అందరూ విన్నారు కనుక దయచేసి నాకు ఒక 3 టైం నాకు ఇవ్వండి, చెప్తాను. మీరు అన్న ఎంట్రీలు చెప్పిన విషయాలని చెప్తాను, ఎవరెవరు ఏంటిది. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు తెలుసు అందరికీ, వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు తప్ప వీళ్ళందరూ ఒకటే అని. అంటే ఒకరు అంటే 3 ముక్కలు ఆట ఆడుకుంటారు కానీ ఎవరి పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు తప్ప ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం ఉండదు. నా ఉద్దేశం ఏంటంటే ముగ్గురు వేరుగానే అధికారం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అధికారం రావని ప్రయత్నం చేసింది, వచ్చిన అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చేస్తున్నది, పోయిన అధికారాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలని బీఆర్ఎస్ చేస్తుంది. ఎవరి ప్లాన్లు వాళ్ళకుంటే ఇద్దరు ఒకటే అని నేనైతే నమ్ముతలేను, ప్రజలు నమ్ముతలేదు. ఎవరిద్దరు ఒకటి కాదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటేమో అలవిగానే హామీలు, అవి ఎంతవరకు అవ్వలేండి. రెండోది ఆరోపణలు చేశారు, దాని మీద ఇప్పటి వరకు జరిగింది ఏంటి, 2 మాట్లాడుకున్నాం.
జనరల్ గా తెలంగాణలో సామెత ఉంది రోజా గారు, ఒకటి గతి లేని సంసారం చేయొచ్చు కానీ శుద్ధి లేని సంసారం చేయలేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, పెద్ద పార్టీ, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చూసుకుంటే మనకేందని మిగతా వాళ్ళు చేస్తారు, మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా కూడా అరకొరగా చేస్తున్నారు. అందుకనే నిన్న సిఎల్పి మీటింగ్ లో స్పష్టంగా చెప్పిండారు, మీరు మాట్లాడరావే, నేను ఒక్కడనే మాట్లాడాలని కూడా డైరెక్ట్ గా ఆవేదన వెలిపించాడు ఆయన. దాన్ని అంగీకరిస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేసినప్పుడు ఆయన చూసుకుంటాడు, మనకేంది అనే పరిస్థితి తయారైంది. ఒకటి. రెండోది, మొదటి నుంచి నేను ఇప్పుడు ఎంక్వైరీస్ దగ్గర నుంచి వస్తాను, తర్వాత హామీల గురించి వస్తాను. ఎందుకంటే హామీల గురించి అంటే చాలా పెద్ద చాటభాగవతం అవుతుంది కనుక ఎంక్వైరీస్ కూడా చెప్తాను. మొత్తం 8 ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద. నెంబర్ 1, మొట్టమొదటిది గొర్రెల కుంభకోణం, తర్వాత టెలిఫోన్ ట్రాపింగ్, తర్వాత మనకు ఏదైతే విద్యుత్ సంస్థల మీద కుంభకోణం, తర్వాత సరే మొదటి నుంచి మనకు మేడిగడ్డది, ఆ తర్వాత రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఆఖరి ధరని తీసుకొని బంగాళాఖాతంలో పడేస్తామని దగ్గరకు వచ్చింది. అన్నిటి మీద ఆరోపణలు చేశారు. ఈ మొదటి 4 గురించి మాట్లాడుతున్నాయి. గొర్రెల కుంభకోణంలో ఒక ఆయన విదేశాలకు వెళ్ళిపోయిండు. ఇప్పటి వరకు 16 నెలలుగా దాని మీద ఎంక్వైరీ జరుగుతలేదు. జరిగిన దాని మీద ఇంతవరకు అతిగతి లేదు. నెంబర్ 1, గొర్రెల కుంభకోణం మీద స్పష్టత రావాలి. ఎందుకంటే చాలా 20,000 రూపాయల, అది ఒక్కొక్కటి మన 2 లక్షల రూపాయలు పూర్తిగా అవి దుర్వినియోగం జరుగుతున్నాయి. చాలా వరకు గొర్రెలు సప్లై చేయకుండా చేశారు. దాని మీద ఇంతవరకు తేల్చడానికి ఏమైతుంది? ఒకటి. రెండోది టెలిఫోన్ కుంభకోణం. శ్రవణ్ రావు తెప్పించారు, సరే ప్రభాకర్ వస్త్రాలే నడుస్తున్నాయి, దానిలో ఇప్పుడు మనం మాట్లాడడానికి వీలేదు. ఎందుకంటే అది జరుగుతున్న ప్రక్రియ కనుక దానిలో మనం కూడా ఏం మాట్లాడడానికి లేదు. రెండున్నాయి ఏంటంటే, యాదాద్రి భద్రాద్రిలో నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన పక్కగా తెప్పించారు. ఇప్పుడు మనకు ఆయన వచ్చిన లోకూరు గారు రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అవుతుందమ్మా. ఎందుకు ఈ 3 నెలల ముందే రిపోర్ట్ ఎందుకు బయట పెడతారని అడుగుతున్నాను. ఎందుకంటే ఆ 3 నెలల కింద ఇచ్చిన రిపోర్ట్ లో మరి ఈ ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు లేవా? దాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. అప్పుడైనా ఇప్పుడైనా బిహెచ్ఈఎల్ ఏమో సప్లై చేసింది, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అంటే యాజ్ లీగల్ చెప్తున్నా. బిహెచ్ఈఎల్ సప్లై చేసింది మెటీరియల్. బిహెచ్ఈఎల్ కు ప్రభుత్వానికి మధ్య లంచాలు ఉంటాయా? కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నది. రెండోది ఏంటంటే దాని మీద తెచ్చిన అప్పులు కూడా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల మీద తెచ్చిన అప్పులు కూడా గ్యారంటీ అప్పులు, అవి ఈ అప్పుల్లో కలపడానికి వీలేదు. అంటే వాళ్ళు తీర్చుకుంటారని, ఉత్పత్తి చేసుకుంటారు, తీర్చుకుంటారని. రెండోది ఏంటంటే అదే దాని మీదనే ఇప్పుడు ఒకటేమో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఏం చేయలే కదా. అట్లానే మనకు కాళేశ్వరం దాని మీద కూడా ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసింది ఆల్రెడీ. మనకు షా గారు ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేసిండ్రు, ఆ రిపోర్ట్ మీద ఏం లేదు. అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు అప్పుడు. అసలు నిజంగా చెప్పాను, నీటిపారుదల శాఖ అవినీతి చూసుకుంటే 30 మంది పోతారు, 10 మంది మిగులుతారు, అందరూ పోతారు జైలుకి అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. 24 మంది వాళ్ళందరికీ రీఅపాయింట్మెంట్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు. అదే చెప్తాను సార్. అందుకని ఏమైతే ఇప్పుడు 24 మంది మీద కేసు అయింది సార్. అమ్మా రోజా గారు, కేసు అయింది 24 మంది మీద, జైలు పోతారు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ మన మేడిగడ్డ కుంగుబాటులో 89,000 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి, ఎక్కువ కాలే. 89,000 కోట్లలో ఇంకా కాళేశ్వరం కాకుండా ఇటు పక్కన కార్పొరేషన్ అప్పులు అవన్నీ కూడా ఇటు పక్కన ఉన్నాయి. ఏది మనకు దక్షిణ మన తెలంగాణ మన కృష్ణానది మీద తెచ్చిన కొన్ని ప్రాజెక్టులకు కూడా దాని నుంచి ఖర్చు పెట్టి 89,000 కోట్లు, 1,00,000 కోట్లను వీళ్ళు ఆరోపణ చేస్తారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మేడిగడ్డ కుంగుబాటు మహా అయితే 4,000 కోట్లు, 3,500 కోట్లు. తర్వాత మిగతా 2 కూడా పోయినాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చేటి అని ఎక్కడి నుంచి అంటే మన ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, పైనుంచి వచ్చిన నీళ్లు ఇప్పటిదాకా ఎత్తిపోయలేదు. ఒకనాడు ఎత్తిపోసిండ్రు, మళ్ళీ 2 టీమ్స్ 3 టీమ్స్ ఎత్తిపోయిండ్రు, మళ్ళీ పోయింది. అందుకని కాళేశ్వరం మీద కూడా అనవసరంగా రాద్ధాంతం చేసింది తప్ప అక్కడ కట్టి ఇవాళ నిజంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ బదనాం చేద్దామని చూస్తుంది. కానీ కాళేశ్వరం నడిపితే మంచి పేరు వచ్చేది. ఇవాళ వరి ఎండిపోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు ఎండిపోయినాయి. ఇప్పుడేమో కొనుగోలు ముందరికి వచ్చింది, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ తెరిచిందో పెద్ద సమస్య అవుతున్నది. వీటి మీద అనవసరం రాద్ధాంతం చేసింది. నెంబర్ 1. ఈ 4 2 రిపోర్ట్ వచ్చినాయి, ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేదు నేను అంటున్నాను. ఇక ఇంకొకటి ఈ కాంగ్రెస్ లో బీజేపీ నేను బాధ్యత చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే ఈడీ ఇన్వాల్వ్ అయిందంట. ఇప్పటిదాకా సిబిఐకి అనుమతి లేదు, కరెక్టే, కానీ మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయింది. అసలు మనీ లాండరింగ్ లేదంటున్నాను. అక్కడ కేవలం చెక్కుల ద్వారా పైకి పోయినాయి. ఒకవేళ ఈ కార్ రేసులో కనుక రేపు మనకు కేటీఆర్ తప్పు చేసింది అనుకుంటే రేపు అందాల పోటీలో కూడా రేపు ఈ చెక్కులు మారిన వాటి మీద ప్రభుత్వం బీజేపీ వచ్చినా ఇంకెవరు వచ్చినా మీ మీద కూడా కేసు వేస్తారు. ఆ 2 తప్పే అంటున్నాను నేను. ఈ కార్ రేస్ లో ఎట్లా తప్పు కాదో ఇక్కడ కూడా రేపు పొద్దున అందాల పోటీల్లో కూడా 175 కోట్లు మారి పోయిన ఎప్పుడైతే పంపింది కదా, అది కూడా తప్పు అవుతుంది. అంటే ప్రభుత్వ విధానాలు శాశ్వతం కానీ పార్టీలు వచ్చినప్పుడల్లా ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే, ఆరోపణలు చేసుకుంటూ పోతే ఎట్లా అంటున్నాను. ఇప్పటికీ ఈ మొత్తం 7 ఆరోపణలలో ఒక్కటి కూడా రుజువు కాలేదు. రుజువు అవడానికి టైం పడుతుంది. కైలాస్ గారితో ఏకీపిస్తా, కానీ రిపోర్ట్లు ఇచ్చిన వాటిని కూడా ఎందుకు బయట పెడతారు? ఇప్పుడు ఖచ్చితంగా విద్యుత్ కేంద్రాల మీద రిపోర్ట్ బయట పెట్టాలంటున్నాడు. షా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టాలంటున్నాడు. అప్పుడు నిజంగానే వీళ్ళు తప్పు చేస్తే జైలు పంపుతా, నష్టం ఉంది అంటున్నా. ప్రజల సొమ్ము కదా, పబ్లిక్ మనీ కదా, ఎందుకు అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు గ్యారెంటీల విషయంలో
గ్యారెంటీల విషయంలో అరకొర హామీలు మాత్రమే అమలైంది. బస్సులు ఒక్కటే పూర్తిగా అయింది. ఇక ఒక్కొక్క దానికి వస్తుంటే లేడీస్ లో 2500 రూపాయలు పోయింది కదా, లేదు కదా, 2500 రూపాయలు ఇచ్చేది లేదు కదా. అట్లానే లేట్ 4 హామీలు ఇస్తే 2 హామీలు, ఒకటేమో గ్యాస్ సిలిండర్లు, ఒకటేమో బస్సు, 2 హామీలు అమలయ్యాయి. దానిలో ఎవరు తప్పట్టలేరు. రెండోది ఏంటంటే రైతులకు ఇచ్చిన హామీలో రైతులకు రుణమాఫీ బాగా ప్రిస్టేజ్ తీసుకున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రుణమాఫీ నిజంగా రుణమాఫీని కనుక కొంచెం దాట వేస్తే రైతు భరోసాగా చాలా సక్రమంగా ఇచ్చే అవకాశం ఉంటుంది, బదనాం కాకపోతుండే. రుణమాఫీలో లబ్ధిపడ్డ రైతులేమో తక్కువ మంది, కానీ రైతు బంధులో ప్రతి సంవత్సరం 60 లక్షల మంది లాభపడేది. 60 లక్షలు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ. కనుక ఏమైందంటే ఇప్పుడు రుణమాఫీ భారం మీద ఎత్తుకొని ఒక్క విడత అంటే సగం కూడా మాఫీ కాలేదని కొందరు అంటున్నారు, 30 అని వీళ్ళు అంటున్నారు. ఏదైనా సరే అన్ని అయితే మాఫీ కాదు, గ్యారంటీ. సగమా పర్సెంటేజ్ చెప్పలేం కానీ చాలా వరకు మాఫీ కాలేదు, అది జరిగింది. కానీ దాని డబ్బులు ఎక్కువ పెట్టి దాదాపు 22,000 కోట్ల రూపాయలు, 21,500 కోట్ల రూపాయలు దానిలో ఖర్చు పెట్టిరు అంటున్నాడు. ఇక రైతు భరోసాకి వస్తే రైతు భరోసా ఒక విడత ఇప్పటికి ఎగ్గొట్టిరు, ఇంకో విడత వస్తుంది, మళ్ళీ బాగా వస్తూనే ఉంది. 2018 నుంచి 6 సంవత్సరాలు సార్, 2023 దాకా 6 సంవత్సరాలు 12 విడతలు ఇవ్వాల్సి ఉండే. వీళ్ళు ఆపిన వాళ్ళ ఆపిన ఆరోపణ ఉంది. లాస్ట్ లో 23 డిసెంబర్లో ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతున్నాయో అవి 24 ఏప్రిల్లో వేసింది. ఆ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, మొత్తం మేము సంపాదించి పెట్టాం, మేము అక్కడ ఖజానాలు పెట్టామంటే ఖజానాలు పెట్టిన ప్రభుత్వం, ఎవరి ఖజానాలు పెట్టిన ప్రభుత్వం కదా ఇచ్చేసింది. తర్వాత ఏమేయాల్సి ఉండే, మొన్న పోయిన మేలు ఇచ్చిన డబ్బులు వేయాల్సిన పోయినాయి, మొన్న డిసెంబర్లో ఇవ్వాల్సిన డబ్బులు పోయినాయి. ఇప్పుడు అన్ని కలిపి ఇప్పుడు మొన్న ఒక్కటే వేసిండు, అన్ని కలిపి అంటే 6,000 చొప్పున వేసిండు. 15,000 ఇస్తున్నారు, ఏది మొత్తం ఎకరానికి. అలా 12,000 వచ్చింది, 12,000 నుంచి షరతులు వర్తించింది. సన్న వడ్లది ఇప్పటికి ఒప్పుకుంటున్నా, చాలా మంచి పథకం. కానీ అరకొర మొత్తం హామీ అది అమలు కావడం లేదు. సన్న వడ్లది ఎందుకంటే కౌలుదారులకు మేలు చేసేది అంటున్నాను. కౌలుదారులకు ఎగబెట్టింది కరెక్టే, కౌలుదారులకు డబ్బులు ఇద్దామని ఎగబెట్టిండ్రు. కానీ కౌలుదారులకు పనికొచ్చే పథకం ఏదైనా ఉందంటే సన్న వడ్లకు 500 బోనస్ అంటున్నా. నిజంగా కైలాష్ గారు, చాలా నేను గ్రామంలో ఉంటా కనుక చెప్తున్నాను, రైతులు 100 ఎక్కువ కొంటుంది సార్. ఇప్పుడు సన్నవడ్లు ఏం చేస్తున్నాడు, సన్నవడ్ల పంట కూడా పెరిగింది సారి. దానికి కారణం దొడ్డు బొట్టు ఎవరు తింటలేడు, దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు. కనుక ఇది మంచిది అంటున్నాను. కౌలుదారులకు డైరెక్ట్ ఇప్పుడు ఎవరే పండిస్తారో వాళ్ళు అమ్ముకుంటారు కదా. ఇప్పుడు మిగతా రైతు బంధు డైరెక్ట్ పట్టేదానికి పోతుంది, రైతు భరోసా కానీ అట్లా కాదు. ఎవరు పండుతారో వాళ్ళకు అంటే మళ్ళీ మన అరకొనే మొత్తం అమలు కావాలని చెప్తున్నా. పోయినసారి కూడా మొత్తం కొనలేదు, ఈసారి కూడా మొత్తం కొనరు అంటున్నాను. లేదు కానీ మంచి చెడ్డో అమ్ముకుంటాం, లాభమైంది. బయట అమ్ముకుంటే 100 తక్కువకైనా సరే ఈ తరుగులు లేకపోతే పచ్చి వడ్డు అనేది అది కొంతవరకు రామోహన్ గారు. అయితే ఈ 500 బోనస్ రికార్డు స్థాయిలో కూడా వరి పంట పండడానికి కూడా కారణం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు కొన్ని వేల ఎకరాల ఆయకట్టుకి నీళ్లు అందటము, దానివల్ల వచ్చినటువంటి పంట ఉత్పత్తి వల్ల ఈ 500 బోనస్ కూడా రైతులకు అందుతోంది అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తాను. అది కాదు నేమంటాను. కాళేశ్వరంలో మళ్ళీ నాకు ఆ ప్రాజెక్ట్ లో 3 సార్లు ఆఫీసర్ పోయొచ్చానమ్మా. దాని మీద సమస్య ఇప్పుడు చెప్తున్నా, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా రాలేదో పెద్ద సమస్య అది. నేను ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే, కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోసి మళ్ళీ కిందికి విడిచిన సందర్భాలను చూసినాం కదా మనం. వర్షాలు బాగా పడ్డాయి, ఏం చేస్తాం ఇప్పుడు? అసలు వర్షాలు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వాళ్ళ బాధ్యత కాదు, ప్రకృతి కోపం మనం చేస్తాం. కానీ వర్షాలు పడితే సమస్య అది. ఇప్పుడు ఎత్తిపోయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. కానీ ఎత్తిపోస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అది బేసేజ్ ఏమైందంటే ఆ సక్సెస్ అయిందని నిరూపణ జరుగుతుంది కదా. కాళేశ్వరం సక్సెస్ అయిందని అంటారు. నిజంగా ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, దాని మీద ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనిచేసినామని చూసినామని ఇప్పటికైనా సరే రోజుకు 1 TMC నీళ్ళు ఎత్తిపోయొచ్చు. ఏ ప్రాజెక్ట్ నిండకపోయినా సరే కింద నీళ్లు పోతున్నాయి, రోజుకు 5,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు ఎంత ఎండాకాలంలో కూడా 3-4,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. దాన్ని ఏం చేయాలంటే ఆ కన్నేపల్లి పంప్ హౌస్, నేను ఒక ఇంచు తెలుసు కానీ చెప్తున్నాను, కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మళ్లించి రోజుకు 1 TMC ఎత్తిపోయండి. కాళేశ్వరం ఇప్పుడు మనకు ఎల్లంపల్లిలో ఒక్క చుక్క లేదు. ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ నీటి కొరత వస్తుంది. అతి త్వరగా చెప్తున్నాను, గంట ప్రమాద గంటికలు మోగుతున్నాయి. మనకి ఎల్లంపల్లిలో ఉన్నాయి కనుక నడుస్తుంది పని. ఇప్పుడు ఎందుకంటే బాగా చేస్తున్నారు, వంట బాగా చేసేదాన్ని సాగుతుంది. ఇప్పుడు ఆ నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, హైదరాబాద్ నీటి కొరత వస్తుంది. ఇప్పుడైనా సరే కాళేశ్వరం మీద పాత ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే భావన విడిచిపెట్టి ఇప్పుడు రోజుకో TMC ఎత్తిపోస్తే ఈ ఎండాకాలం ఎంతది, లేకపోతే ఎండాకాలం పంట. అలాగే ఆ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా రిపేర్ చేయించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానిలో కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నీళ్లు నింపే క్రమంలో ఒకేసారి నింపిండ్రు, అంచెలంచెలుగా నింపాల్సి ఉండే అన్నది. ఇప్పుడు మల్లన్న సాగర్ మా ఇంటి పక్కనే, అంటే 10 కిలోమీటర్లు, ఇటు కొండపల్లి సాగర్ 13 కిలోమీటర్లు. రెండు కూడా నేను చెప్తున్నాను, నింపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కసారి మొత్తం 50 TMCలు నింపలే. ఇప్పటికి కూడా 50 TMCలు మల్లన్న సాగర్ నింపలే. కొండపోచంలో కూడా మొత్తం 15 TMCలు నింపలే. మెల్లమెల్లగా నింపుకుంటూ వస్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే నీళ్లు అది బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ. సమస్య ఏంటంటే, ఇప్పుడు నేను ఢిల్లీ గురించి చెప్తాను రోజా గారు, ఢిల్లీ మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ. ఇది కూడా అంతే, బ్యారేజ్ కి ఎక్కువ,
ఫస్ట్ టైం దేశంలో ఒక బ్యారేజ్ అనే పేరు మీద డ్యామ్ లాంటిది కట్టిండ్రు. 17 టీఎంసీల నీళ్లు కన్నేపల్లి మన మేడిగడ్డ దగ్గర నిల్వ ఉండాలి. బ్యారేజ్ కి ఎక్కువ కనుక కొట్టుకపోయింది. దానిలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలకి ఎవరు బాధ్యులు? అక్కడికి ఏమైందంటే కొండందమే ఎన్నికలు పెట్టిండ్రు. అంత అధికారులు బాధ్యత అని చెప్పేసి ఆ కమిషన్ రిపోర్టు నాన్ అఫీషియల్ ఉన్నది రిపోర్టు. ఆయన ఏం చెప్పిండంటే కేసీఆర్ కుర్చీ చేసుకొని కూర్చుంటే కేసీఆర్ కూర్చుంటాడా? కేసీఆర్ చెప్తే ఏం చేయాలి? అధికారులు డిసైడ్ నోట్ రాయాలి. నేను ఒక మాట చెప్తాను, చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నాను. నేను ఒక ఇంజనీర్కి అప్పచెప్పిన. ఇంజనీర్కు నేను వచ్చి కూర్చొని మంచిగా చేయాలని చెప్తా, కానీ మంచిగా ఎట్లా కట్టాలో నేను చెప్తానా? ఇంజనీర్ చూసుకుంటాడు కదా. ఇప్పుడు జరగాల్సింది ఇంజనీర్లు తప్పు చేశారు. అందుకని రేవంత్ రెడ్డి గారు 30 మంది ఇంజనీర్లు మొత్తం ఇంటికి పోతారు. ఇప్పుడు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు సస్పెండ్ చేయాలన్నాడు. అది కరెక్ట్ అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం, నేను ఒక సూచన చేసి ముగిస్తాను. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఒకటి, ఆరోపణలు చేసిండ్రు, అడ్డగోలు ఆరోపణలు చేసిండ్రు, అవి రుజువు అవుతాయి. తర్వాత సంగతి ప్రభుత్వం పని మొదలు పెట్టండి. ఇప్పుడు 57,000 ఉద్యోగాలలో 45,000 ఉద్యోగాలు పాతవే అంటే పాతవే. అవి ఖచ్చితంగా కేవలం అపాయింట్మెంట్లు ఇచ్చిండ్రు వీళ్ళు, అంతకని ఇంకోటి చేసింది లేదు. మిగతా 7,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిండ్రు. ఇప్పుడు పని మొదలు పెట్టాల్సిన పనిలో ఇప్పటిదాకా ఆరోపణలతో కాలం గడుపుతున్నారు తప్ప ఇప్పుడైనా సరే తమదైన రీతిలో తాము ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న అంటూనే వారికి అధికారం పోలేదని వాళ్ళు అనుకుంటున్నారు. రెండు చెప్తున్నాను, వాళ్ళు కూడా తప్పు చెప్తున్నాం. ఒక మాట, ఎందుకంటే నాకు మళ్ళీ వన్ సైడ్ అవుతుంది. ఒక మాట, గతంలో ఈ త్రిపులార్లో మన త్రిపులార్లో కౌంటర్ రింగ్ రోడ్ లో ఆ 30 ఏళ్ళకి లీజ్ ఇచ్చింది కూడా నేను ఎస్సీసీ భూములు ఎట్లనో వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా విషయాలు క్యాన్సిల్. ధరణి కూడా వచ్చాను. ధరణి కొత్త సీసాలో పాత సారా అలా ఏం లేదు. కొన్ని విషయాలు మంచిగానే నేను దాన్ని వేరే విశ్లేషణ పెట్టండి పెడతా. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే 15 నెలలు 16 నెలలు అయిపోయింది, 1/3 కాలం అయిపోయింది. 3 నెలల ముందే ఎలక్షన్స్ వస్తాయి అనుకోండి. ఈ మిగిలింది 3 ఏళ్ళు కూడా లేదు. ఈ 3 ఏళ్లలో వాళ్ళు అనుకున్న పనులు చేసుకుంటూ పోండి, అభివృద్ధి పై పోండి, అభివృద్ధి చేసుకుంటూ పోండి. కానీ గత ప్రభుత్వం కైలాష్ నేత గారు, ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరోపణల పైన విచారణ జరిగినా కూడా వాటిపైన అన్నిటిపైన కాకుండా 2-3 వాటిపైన రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడాను వాటిని ఎందుకు ప్రభుత్వం బయట పెట్టట్లేదు? ఫస్ట్ పాయింట్. దెన్ మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఫ్రీ బస్సు ఒకటి, తర్వాత గ్యాస్ సిలిండర్, మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఈ 2 తప్ప మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎక్కడ ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు కానటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఉద్యోగాల గురించి ఒకటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటిపైన మీ సమాధానం? తప్పకుండా. ఇప్పుడు చాలా మంది శంకుస్థాపనలు చేస్తారు మేడం, దాన్ని ప్రారంభం చేసిన వాడే మొనగాడు ఎవడైనా. అయితే 57,600 ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దయచేసి ఆ ప్యానల్ ఉన్న పెద్దలకు నేను ఒక్కటే మనం చేస్తా ఉన్నా, ఇవాళ జీతాలు ఇవ్వాలంటే అది ప్రభుత్వ ఖజానా చేయాలంటే అది ప్రభుత్వమే భరించాలంటే అది ప్రభుత్వం యొక్క ఘనకార్యమే కదా. మస్తుగా వేసిపోతారు చాలా మంది, ఎందుకంటే నోటిఫికేషన్ వేసిపోతారు, నింపాలి కదా. అది నింపిన వాడే గొప్పవాడు. అది దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. రెండోది, సన్నబట్లకు 1683 కోట్లు చెల్లించినాం మేడం బోనస్ గా. మీ అందరికీ నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇచ్చింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 70 ఏండ్ల భారత స్వతంత్రం లోపల ఇచ్చిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్లు ఇచ్చినామండి. మేము చేయలేదంటున్నాం. ఇప్పటి వరకు 3,500 కోట్లకు పైగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించింది. మహిళలు ఎవరైతే ఇవాళ తిరుగుతా ఉన్నారో నా సోదరిమణులు వాళ్ళకి ఇచ్చినాము. రెండో విషయం, పావులా వడ్డీ అని చెప్పేసి గతంలో ఉండే ఇవాళ 0 వడ్డీ పథకాన్ని తీసుకొచ్చి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంది. ఇది మేము చేస్తున్నట్లు గరి కార్యం. 21,600 కోట్లతోటి సుమారు 25 లక్షల మందికి ఏకకాలంలో స్వతంత్ర భారతదేశంలో 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మాది మేడం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. 6 లక్షల కోట్లేమో వాళ్ళు అప్పులు చేస్తాం, మేము 6,500 కోట్ల రూపాయలు ఇవాళ నెల కట్టుకుంటూ పోతున్నాం. ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేయాల్సిందే. తప్పకుండా మేము అవకాశం వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం మేడం. ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తామని మేమేం ఎజెండాలో చెప్పలేదే, చేసుకుంటూ పోతున్నాం కదా. ఇలా భూభారత్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సామాన్య రైతులకు పేదవాళ్లకు లాభం చేసే కార్యక్రమం తీసుకొచ్చినాం. ధరణి పేరుతోటి ఎన్ని వేలకు ఎకరాలు అన్యాక్రాంతమైందో ప్రజలకు తెలియదా? ఆ తర్వాత అసైన్డ్ భూములు ఎక్కడ పోయినాం? 21 లక్షలు ఉండే ఆనాడు, వాళ్ళు ఇవాళ ఏదో మాట. రెండోది, అహంకారపూరితంగానే సోదరులు మనవి చేసినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అహంకారపూరితం కాదండి. ప్రజాపాలన, ప్రజలకు ఏం కావాలనో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం తప్ప మేము కుటుంబానికో పరిమితం అయ్యో లేకపోతే మా మనవళ్ళని దేవుళ్ళ కాడికి దోలి ఆ తలంబ్రాలు పోయించడం మేము చేస్తలేం మేడం. చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రెండోది, ఎంక్వైరీల విషయంలో మీరు ఉటంకించారు. 100% ఈ ప్రభుత్వము ఒక ఎంక్వైరీ వేసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ సమయం సందర్భం వచ్చినప్పుడు వాడిని బయట పెట్టి దాంట్లో దోషులు ఎవరో శిక్షిస్తాం కదా. దాంట్లో మినహాయింపులు ఎందుకుంటాయి? రెండోది, సోదరులు భారతీయ జనతా పార్టీ
మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశం లోపల వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీదకి ఈడీ కానీ సిబిఐ కానీ దేశ సంస్థలు కానీ అన్నిటిని దుర్వినియోగం చేసి బుల్డోజర్ రూపంలో దేశ ప్రజల మీద తీసుకొచ్చింది. వాళ్ళ నుంచి మేము నీతి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవినీతికి పరాకాష్ట అయిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. మీరు చూడండి, అనేక రాష్ట్రాలలో తప్పులు చేసి దోపిడీలు చేసి కుంభకోణాలు చేసి అన్నిటికీ వాళ్ళకు గంగాజలం ఉంది. వాళ్ళ నుంచి నేర్చుకునేది ఏం లేదు. ఇక రెండోది, ఈ ప్రభుత్వం 100% పేద ప్రజల సంక్షేమం కొరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాము. రెండోది, రాబోయే రోజుల్లో ఏదైతే 5 సంవత్సరాలకు మా పరిపాలన ఇచ్చారో ఆ పరిపాలన కాలంలో పూర్తి చేసి ప్రజల మెప్పు పొందాం. కానీ వచ్చిన రోజు నుంచి అండి బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించి చూడండి, ఆయనకు ప్రభాకర్ రెడ్డి ఏం మాటలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంట ఎమ్మెల్యేలు కొనమని చెప్తారట. అంటే డబ్బంతా ఎక్కడ ఉంది? ఇక కేసీఆర్ కుటుంబం దగ్గర ఉంది. వాళ్ళని దించి మళ్ళీ కేసీఆర్ని సీఎం చేయాలన్నటువంటి కుట్రలు వాళ్ళ నుంచి వస్తుంది. ఒక ప్రజాస్వామ్యం లోపల వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం ఉద్దేశం ఏంది? ఐసిఐసిఐలో బాండ్స్ రేస్ చేసి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు కదా, అవి ఏ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు అని మీకు చెప్తా. దయచేసి ఒకటే, అది బ్యాంకులో ఐసిఐసి అనేది మధ్యవర్తిగా ఉండి ఏదైతే దేశంలో ఉండబడేటువంటి 31 మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా 9,950 కోట్ల రూపాయలు వస్తే దాన్ని ప్రజా అవసరాల కొరకు వాడడం జరిగింది. ఇది మా జేబులో వేసుకునేది కాదు, దానికి అన్ని కూడా ఖాతాలు ఉంటాయి. మేము భూములు అమ్మలే, భూములు అమ్మి 30,000 కోట్ల రూపాయలు ఆనాడు అక్రమంగా అడ్డగోలిగా వాడుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ చర్చకు పోదాం అంటే చర్చకు పోదాం. ఒక్క నిమిషం వెంకరెడ్డి, ఒక్క నిమిషం మీరు మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. ఈ దేశంలో ఎక్కువ ప్రాంతీయ పార్టీలలో 1,200 కోట్ల రూపాయలని ఒక విమానం వచ్చింది. వాళ్ళు ఏం పని చేసినా వచ్చిందండి? ఇన్ని సంవత్సరాల మా పరిపాలనలో మా కార్యాలయమే చక్కగా లేదు అంటే వారి కుటుంబం సంపదతో తులతూగింది, ప్రజల సంపత్తో లేరు. రెండో విషయం, ప్రాజెక్టు కట్టి ఇవాళ ఈ కరువు ఎందుకు వస్తుంది? ఇవాళ ఈ కరువు ఎందుకు వచ్చింది? 299 టీఎంసీలకు కేఆర్ఎంబి తోటి ఆనాడు ఒప్పందం చేసుకొని తెలంగాణ యొక్క హక్కులని మీరు మొత్తం వదిలేసి జగన్ తీసుకొచ్చి బిర్యానీ పెట్టి ప్రగతి భవన్ తీసుకొచ్చి రాయలసీమకు ఏమో రాయలసీమ రోజా దగ్గర ఆ రొయ్యల పులుసు తిని ఏం ఎవరు కట్టిరు? ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే? డిండి ఎందుకు పూర్తి కాలే? నక్కలగండి ఎందుకు కాలే? తెలంగాణ ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేసిరు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టు తప్ప ఈనాడు కొత్త ఏం లేదు. మీరు కట్టింది కూలిపోతుంది. అది కదా మీరట మళ్ళీ కావాలని కోరుకుంటున్నారంట. దేనికండి? అవినీతి కొరకు కోరుకుంటున్నారు. చెప్పండి. ఇప్పుడు కైలాష్ గారు చెప్తా ఉన్నారు, విచిత్రం ఏంటంటే కైలాష్ గారు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను కొడంగల్లో కొండలరెడ్డి గారి వీడియోలు పంపిస్తాను మేడం, మీరు సైడ్ ప్లే చేయండి. హిమాన్షి గారి వారు చెప్పినట్టుగా కొండలరెడ్డి గారికి ఏ పదవి ఉంది ఏముంది అధికారికంగా ఎట్లా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు స్పెషల్ గా చెప్పారు, ఎస్ వారికి మేము ఇచ్చినాము, సెక్యూరిటీ ఉంది, ఆయనకు సెక్యూరిటీ ఉంది. 2+2 అండి, 4+4 సెక్యూరిటీ ఎట్లా వస్తుంది? మీకు అఫీషియల్ ప్రోగ్రామ్ ఏ రకంగా కూర్చుంటారు? మంత్రి పక్కన స్థానం ఏ రకంగా ఉంటుంది? మీరు కూలి చేసేది మీరు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేది మీరు, పైగా ఆరోపణలు చేస్తూ ఉంటే ఈరోజు మీకు తెలియజే కైలాష్ గారు, సరే ఏదో సడన్ గా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మాట్లాడతారు. తెలంగాణ ప్రజానికి ఎంత చైతన్యవంతం, ఎంత ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ప్రాంతము ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందా? ఈ ప్రోటోకాల్ విషయం కానివ్వండి, లేకపోతే మీరు ఇప్పుడు మాటల విషయంలో కానివ్వండి, కాళేశ్వరం నుంచి ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ఈ కార్ రేస్ విషయానికి ఆరోపణలు కానివ్వండి, అవినీతి జరిగిన కేసులు ఉన్నాయేమో ఈ కార్ రేసు అవినీతి అని చెప్పి మాట్లాడతారు. ఆ రోజు కూడా హైకోర్టు మీద మొటికాల పరిస్థితి కనబడ్డది. ఏ కేసు చూసుకున్నా అదే రకమైన పరిస్థితి. ఆ కోర్టుకు వెళ్ళడం, తిట్లు తినడం, చివాటు పడడం, మళ్ళీ దానికి వెనక్కి తీసుకోవడం. లగచర్ల ఎందుకు వెనక్కి తీసుకున్నారండి? ఫార్మసిటీ ఎందుకు వెనక్కి పోయారండి? హైకోర్టును మోసం చేస్తారు, హైకోర్టులో ఫార్మసిటీ అక్కడే నెలకొల్పుతా చెప్తారు. ఇది ఫార్మసిటీ కాదు, ఇది ఫోర్త్ సిటీ అని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి. ఒక మంత్రి రైట్ అండి, ఓకే, టైం పర్మిట్ చేయట్లేదు మనకి. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, కైలాష్ గారు అండ్ వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు ఓటర్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తామేంటో చూపిస్తామంటున్నారు ప్రజలు. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ఇక నుంచైనా సుపరిపాలన దిశగా అడుగులు పడాలి. అప్పుడే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకు అర్థం పరమార్థం. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం రాజ్ న్యూస్ ప్రజా గొంతుక వినిపిస్తూనే ఉంటుంది. పాలకుల దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్తాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.